హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ సీక్రెట్‌గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. ఇది అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా, ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఇక్కడ టారో అనేది ఎనర్జీస్ మాత్రమే చూపిస్తుందండి. ఆ పర్సన్ ఎనర్జీస్, ఇప్పుడు ఆ పర్సన్ అబద్ధం చెప్పొచ్చు కానీ ఎనర్జీస్ అయితే అబద్ధం చెప్పదు. సో నేను ఇక్కడ ఎనర్జిటికల్లీ మీకు రీడింగ్ ఇస్తున్నాను. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మీ ముందే కార్డ్స్ షఫుల్ చేసి నేను రీడింగ్ ఇస్తున్నాను కాబట్టి దయచేసి మీరు అనకండి ఒకరోజు పాజిటివ్గా వస్తుంది, రెండో రోజు నెగిటివ్గా వస్తుంది, ఇట్లా అయితే అనకండి. ఎట్లా వస్తే నేను అట్లాగే చెప్తున్నా. కార్డ్స్ కూడా నేను ఏం వస్తుందో మీ ముందే షఫల్ చేస్తున్నాను, మీ ముందే చూపిస్తున్నాను, మీరే చూస్తున్నారు. ఎనర్జీస్, వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా నాకు చూపిస్తే నేను అట్లాగే చెప్తాను. పాజిటివ్ నెగిటివ్ అనేది ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకరోజు పాజిటివ్గా ఉంటుంది, ఒకరోజు నెగిటివ్గా ఉంటుంది అని అందరూ అంటున్నారు. సో అది మ్యాటర్ కాదండి. ఎనర్జిటికల్లీ నాకు ఏది ఏది వాళ్ళు ఫీల్ అవుతున్నారో అదే నేను చెప్పగలుగుతాను. నేనేం మీకోసం డైలీ పాజిటివ్గా చెప్పలేను, డైలీ నెగిటివ్గా చెప్పలేను. వాట్ యూనివర్స్ వాంట్ టు టెల్ టు యూ అదే నేను చెప్తాను. ఓకే, సో చూద్దాము. మీ పర్సన్ ఇక్కడ, మీ పర్సన్ అంటే అది మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తి అయి ఉండొచ్చు, అండ్ మీ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. ఇక్కడ కార్డ్స్ ముందు పెట్టేది ఎందుకంటే మీరు మీ ఎనర్జీస్ కూడా దీంతో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో దట్ మీకు కూడా ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలని కార్డ్స్ మీ ముందు పెడుతున్నాను. మీ ముందే షఫల్ చేస్తున్నాను, మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. అది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు వాట్ ఐ యామ్ అనేది. ఎవరైతే న్యూగా చూస్తున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ ఎనర్జీస్ ఏది రిఫ్లెక్ట్ అయితే నేను అదే చెప్తాను. ఇది ఎనర్జికల్ రీడింగ్. ఓకే, అండ్ మీకు ఒకవేళ ఈ రీడింగ్ వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటే డెఫినెట్గా రీడింగ్స్ చూడకండి. ఫోర్స్ఫుల్గా ఏది మీకు ఇదేనేమో అన్నట్టు రెసనేట్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాలి అనేది కూడా నా ఇంటెన్షన్ కాదు. ఇక్కడ కార్డ్స్ నేను షఫల్ చేసినప్పుడు ఏం వస్తుందో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా చేతుల్లో కూడా ఏం ఉండదు. గుడ్ బ్యాడ్ అనేది నా హ్యాండ్స్లో కూడా ఏముండదు. మీరే చూస్తున్నారు వీడియోలో, ఏమొస్తే అదే నేను ఓపెన్ చేస్తున్నాను. ఫేక్ అనేవాళ్ళు కానీ ఒకసారి రీడింగ్స్ మొత్తం చూసి ఆ తర్వాత జడ్జ్ చేయండి. మీకు రెజనేట్ అవ్వకపోతే వేరే వాళ్ళకి రెజనేట్ అవ్వదు అనేం కాదు. ఇది ఎవరి కోసం యూనివర్స్ ఈ రీడింగ్ చూపిస్తుందో వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది. మీకు కనెక్ట్ అవ్వలేదు అంటే మీరు సైలెంట్గా ఉండండి. రేపు వచ్చే రీడింగ్ ఏమైనా కనెక్ట్ అవుతుందేమో చూడండి. నా వర్క్ నన్ను చేసుకొనివ్వండి. ఓకేనా? అండ్ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన
ఎగ్జాక్ట్గా రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్గా ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఈ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా, వస్తారా లేదా ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి, సో మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉంటే, లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ రిలేషన్షిప్ ఎప్పటిలోపు కట్ చేసుకోవచ్చు. అసలు థర్డ్ పర్సన్తో ఈ పర్సన్ ఉంటున్నారా లేదా, అది జస్ట్ మీ డౌటా, ఇట్లా మీ ప్రాబ్లంకి అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ లైఫ్లో అండ్ మీ మ్యారిటల్ లైఫ్లో మళ్ళీ ఎలా ఉంటుంది, ఒకవేళ ఈ పర్సన్ని ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఈ పర్సన్ని నమ్మొచ్చా, ఇట్లా మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కనెక్ట్ అయింది తీసుకోండి. డెఫినెట్గా ఈరోజు కనెక్ట్ అవ్వకపోతే రేపైనా మీకు కనెక్ట్ అవుతుంది, కాదని నేను చెప్పట్లేదు. కాబట్టి కొంచెం కామెంట్ చేసే ముందు ఆలోచించండి. అండ్ ఈ వీడియోతో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేయండి. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచించండి. వాళ్ళ నేమ్ ఎవరైతే వాళ్ళ నేమ్ తలుచుకోండి. ఆల్ దీస్ ఆర్ ఎనర్జెటికల్ రీడింగ్స్ అండి. ఇందులో నేను చేసేది ఏమి ఉండదు, అది మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ గురించి సీక్రెట్గా ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళకి చెప్పకుండా వీళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఐ లోన్లీ ఫీల్ అవుతున్నారంట వాళ్ళు, బట్ ఆ కార్డ్ నేను తీసుకోలేదు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారైతే యూనివర్స్ చూపిస్తుంది. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ, ఆ మిస్సింగ్ మేబీ వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతున్నారు. మిమ్మల్ని దూరం పెడుతూ వీళ్ళు మనశ్శాంతిగా ఉండలేక బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే అలవాటు అవుతున్నారు అనేది ఇక్కడే చూపిస్తుంది. మీ గురించి ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక బ్యాడ్ హ్యాబిట్స్కి వీళ్ళు అలవాటు అవుతున్నారు. ఒకవేళ ఉమెన్ అయితే చూసేది, మీ పర్సన్ ఒకవేళ ఉమెన్ అయితే కూడా వీళ్ళు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ వైపు లేకపోతే వేరే పర్సన్స్తో మాట్లాడడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఇక్కడ అనిపిస్తుంది. బికాస్ వీళ్ళు మిమ్మల్ని బ్యాడ్గా మిస్ అవుతున్నారు. వీళ్ళ లోన్లీనెస్ కవర్ చేసుకోవడానికి ఏం చెయ్యాలా అని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. బ్యాడ్ ఫ్రెండ్స్ సర్కిల్ అయినా ఉండొచ్చు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్లో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇట్లాంటి హ్యాబిట్స్కి అయితే అలవాటు అవుతున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్లారిఫై కూడా చేసి చెప్తాను ఎందుకు అలా ఉన్నారు అని కూడా. This love is crazy. The heat between us is intense. Why can't I tell you the truth?
నేను నీకు నిజం ఎందుకు చెప్పలేకపోతున్నా, ఇట్ హర్ట్స్ సో మచ్. సో మీ పర్సన్‌ని ఏదో చాలా బాధ పెడుతుందంట. నేను నీకు నిజం ఎందుకు చెప్పలేకపోతున్నా అని బాధపడుతున్నారు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఈ ప్రేమ చాలా క్రేజీ. ఉన్నవాళ్ళని ఉండనివ్వదు. మనశ్శాంతిగా ఉండనివ్వదు. నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య చాలా ఎక్కువ గొడవలు జరిగినట్టున్నాయి. అందుకే మీ పర్సన్ తనలో ఉన్న ప్రేమని మీకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. తను ఎందుకో మిమ్మల్ని హ్యాపీ చేయలేకపోతున్నారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నే అంటే మీకు టైం ఇవ్వలేకపోవడం కానీ, మీకు తన ఎమోషన్స్ షేర్ చేయలేకపోవడం కానీ, ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. సో మేబీ వాళ్ళు మీకు ఏదో చేయలేను అని కూడా చెప్తున్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. మీ మీద ఉన్న ఫీలింగ్స్ వాళ్ళని ప్రశాంతంగా అయితే ఉండనివ్వట్లేదు. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారంట. ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఐ యామ్ స్ట్రక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్. మీరిద్దరూ కలిసే ఉన్నారని ఊహించుకుంటూ అలా ఉండిపోతున్నారంట. ఐ ఫీల్ లోన్లీ. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. నేను నిన్ను దూరంగా వెళ్ళనివ్వను, నా నుంచి దూరం అవ్వనివ్వను అంటున్నారు. వెయిట్ ఎ సెకండ్. సో యూనివర్స్, ఏంజల్స్, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇంత ఒక్కటండి, వీళ్ళు మొండి వాళ్ళు. నాకెందుకో ఎంపరర్ కార్డ్ షఫల్ చేస్తున్నప్పుడు వచ్చింది. వీళ్ళు మొండిగా ఉంటూ వాళ్ళ మనసులో మీ ప్రేమని, వాళ్ళకి మీ మీద లవ్ ఉంది, కానీ బయటికి మొండిగా కనిపించడానికి, వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పుకోవడానికి, మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పడానికి, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకుంటున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. నాకు తెలిసి మీరు కూడా చూసే ఉంటారు, కార్డ్ షఫల్ చేసినప్పుడు ఎంపరర్ కార్డ్ వచ్చింది. వీళ్ళు బయటికి కనిపించేది ఒకటి, లోపల ఇంకొకటి. ఒక కోకోనట్ ఉంటుంది, బయటికి అంతా పీచు అట్లా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈ పర్సన్ కూడా అంతే. ఐ ఫీల్ లోన్లీ. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా చూడండి, 5 ఆఫ్ కప్స్. లోన్లీగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎనర్జీస్ మీద, యూనివర్స్ మీద నమ్మకం ఉన్న వాళ్ళే చూడండి. కార్డ్స్ మీ ముందే షఫల్ చేశాను, మీ ముందే చూపించాను. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్స్ అనేది ఏమీ ఉండదు. ఎవ్రీడే మీకు రెజొనేట్ అవ్వాలని లేదు, ఎవ్రీడే ఇంకొకరికి రెజొనేట్ అవ్వకూడదు అని ఏం లేదు. పాజిటివ్ రీడింగ్ వచ్చినా, నెగిటివ్ రీడింగ్ వచ్చినా అది నా హ్యాండ్స్లో ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నా చేతుల్లో ఏముండదు. అవతల వాళ్ళ ఎనర్జీస్ ఏదైతే యూనివర్స్ పిక్ చేసి మీకు చూపించమంటుందో అదే నేను చూపిస్తాను. అది నా వర్క్. సో చూడండి, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ఎందుకు ఉన్నారు? మీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను దాచుకోవడానికి, ఆ ప్రేమను చూపించలేక ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు అలవాటు అవుతున్నారు. మొండిగా ఉంటూ స్ట్రాంగ్గా ఉండాలి, మీ దగ్గరికి రాలేరు,
ఇప్పుడు ప్రేమ చూపించడానికి కూడా వీళ్ళకి ఈగో అడ్డొస్తుంది. వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ చూపించడానికి కూడా ఇవాళ ఈగో అడ్డొస్తుంది. డెఫినెట్‌గా వీళ్ళు అందుకే బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవుతున్నారు. ఒకవేళ మెన్ అయితే. ఉమెన్ అయితే కూడా వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ, ఇట్లాంటివి కూడా అలవాటు చేసుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ ప్రెజెంట్ చూడండి చారియట్ కార్డ్. మేబీ మీకు ఈ పర్సన్‌కి మధ్య కాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉండుండొచ్చు. ఆ తేడాలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. లేకపోతే ప్రెజెంట్ ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు ఈ వ్యక్తికి లేకపోయి ఉండొచ్చు. గైడెన్స్‌గా మాత్రమే ఈ రీడింగ్స్ చూడండి ఎవరైనా సరే. ఓకే. ప్రెజెంట్ వీళ్ళకి మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రేమను చూపించలేక ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అర్థమైందని అనుకుంటున్నాను. వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. ఇక్కడ మీరు కూడా ఎనర్జిటికల్లీ మీ పర్సన్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ మీ పర్సన్ కూడా ఎనర్జిటికల్లీ మీతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. నాకు తెలిసి మీ ఇద్దరు స్పిరిచువల్ కనెక్షన్‌లో ఉన్నారు. కొంతమంది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్‌లో ఉన్నారు. సోల్‌మేట్ కనెక్షన్‌లో ఉన్నారు. ఇట్లా ఎన్నో రీజన్స్ ఉండొచ్చు మీ ఇద్దరు దూరం అవ్వడానికి. కానీ మీ పర్సన్ మాత్రం మీ మీద ప్రేమ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఆ ప్రేమను చూపించలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు కాబట్టి ఇంత బాధపడుతున్నారు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని. The heat between us is intense. అని ఇక్కడ సో నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. లేకపోతే మనీ కోసం కానీ, టైం కోసం కానీ. ఇక్కడ మీ ఇద్దరిలో ఒకరు రిచ్, ఒకరు పూర్ అయి ఉండొచ్చు. లేకపోతే నార్మల్ అయి ఉండొచ్చు. మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఈ సిచ్యువేషన్‌కి ఇంత దూరం వరకు రాలేదు. కాబట్టి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు సీక్రెట్‌గా అంటే, మీ ఇద్దరి మధ్య చాలా ఎక్కువ గొడవ జరిగింది. లైక్ టైం ఇవ్వట్లేదని కానీ, నువ్వు ఎక్కువగా వర్క్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నావు, జాబ్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నావు, మనీ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నావు. నేనంటే నీకు అసలు ప్రేమ లేదు. నాతో నీకు టైం స్పెండ్ చేయాలని ఉందా లేదా? ఇట్లా ప్రతిసారి మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్సే జరిగాయి. నీకు అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా? నేను కావాలా వద్దా? ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు? నాకెందుకు టైం ఇవ్వట్లేదు? అని మీరు ఎన్నోసార్లు ఈ పర్సన్‌ని అడిగారు. ఎన్నోసార్లు ఈ పర్సన్‌ని క్వెషన్ చేశారు. కానీ 6 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ అయితే అదంతా రికవర్ చెయ్యాలని అయితే అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఏదో ఇన్‌బ్యాలెన్స్ అయితే జరిగిందండి. ఓకే. మేబీ ఈ పర్సన్ మనీ ఓరియెంటెడ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఇన్‌బ్యాలెన్స్ ఏదో జరిగింది. ప్రాపర్‌గా ఈ పర్సన్ ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు మీరు తనని నమ్మలేకపోవడం కానీ, తను మీ వైపు వచ్చినప్పుడు మీరు తనని నమ్మలేకపోవడం కానీ, ఒకసారి తను మిమ్మల్ని నమ్మలేకపోవడం, ఇప్పుడు ఇంకొకసారి మీరు తనని నమ్మలేకపోవడం, టైం ఇవ్వలేకపోవడం, ఒకరికొకరు ఏంటంటే తెలియకుండానే దూరం పెంచేసుకున్నారు. ద హీట్ బిట్వీన్ us ఈజ్ ఇంటెన్స్. మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అంత గొడవలు జరిగాయి, అంత ఆర్గ్యుమెంట్ అయింది. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఈ ప్రేమ చాలా పిచ్చిది, చాలా గుడ్డిది అని ఇక్కడ
మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకు అంటున్నారంటే వీళ్ళకి మీతో మాట్లాడాలని ఉంది, మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, కానీ మీరు ఆ ఛాన్స్ మేబీ ఈ పర్సన్కి ఇవ్వకపోవచ్చు. ప్రెజెంట్ ఈ పర్సన్ మీద మీరు కొంచెం ఈగో యాటిట్యూడ్తో ఉండొచ్చు, బట్ ఈ పర్సన్ అయితే మీతో అడిక్ట్ అయిపోయి ఉన్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ వాయిస్ వినాలనుకుంటున్నారు, మీతో మిమ్మల్ని విడిచి ఉండలేకపోతున్నారు. ఆ బాండింగ్ అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, అది మాత్రం నేను చెప్పగలను. అండ్ మీకు మీ పర్సన్కి మంచి కెమిస్ట్రీ కానీ ఇదంతా కూడా ఉంది. మీ మీద స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఇక్కడ మీ పర్సన్కి ఉన్నాయి. రొమాంటిక్గా కూడా ఈ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. సీక్రెట్గా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరేమన్నా ఈ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏమన్నా చేశారా? ఎందుకు తను మిమ్మల్ని అంత మర్చిపోలేకపోతున్నారు? అంతగా మీరెందుకు గుర్తొస్తున్నారు? అంతగా మీరే ఎందుకు కావాలనిపిస్తుంది? మీరేమన్నా బ్లాక్ మ్యాజిక్ చేశారేమో వాళ్ళ మీద అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఈ పర్సన్ వేరే ఇంకెవ్వరితోనూ ఇలాంటి ఫీలింగ్ అనేది డెఫినెట్గా ఫీల్ అవ్వలేదు. మీ విషయంలోనే ఫీల్ అవుతున్నారు కాబట్టే ఏదో జరిగింది, ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఏదో మాయ అయితే ఉంది, అందుకే ఈ పర్సన్ని నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను, వాళ్ళు ఏమన్నా మాయ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఐ కాంట్ టెల్ యూ ద ట్రూత్. ఏం నిజం చెప్పలేకపోతున్నారు వీళ్ళు. వీళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్. మీరంటే ఇప్పుడు వీళ్ళకి చాలా ప్యాషన్ ఉంది, చాలా ప్రేమ ఉంది. ఆ విషయం మాత్రం వీళ్ళు మీకు నిజం చెప్పలేకపోతున్నారు. మీరు కావాలి, కానీ ఆ విషయం వీళ్ళు చెప్పలేరు. బికాజ్ మీరే వస్తారని ఎదురు చూస్తున్నారు. వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఏదైతే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో జరిగిందో, మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగాయో అవన్నీ పక్కన పెట్టేసి కూర్చొని ఈ పర్సన్ డిస్కషన్ చేసుకొని ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేని స్టేజ్లో ఉన్నారు. మీరు కావాలి అనిపిస్తుంది. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? ఇట్లా నేను నిన్ను కావాలి అనుకుంటున్నాను, గతంలో జరిగింది అంతా వదిలేద్దాము, ఈ పర్సన్ పాస్ట్లో జరిగింది, మీకు ఈ పర్సన్కి జరిగిన పాస్ట్లో ఏదైనా జరగనియండి, అది ఏం జరిగిందో మీకు తెలుసు, ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెట్టేసి ముందుకొచ్చి ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి ఇష్టంగా ఉంది, కావాలని ఉంది, అది నిజం చెప్పలేకపోతున్నారు. నాకు నువ్వు కావాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, ఏదైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిందో అది కూర్చొని డిస్కస్ చేసి సార్ట్ అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనేది కూడా ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ వచ్చింది? ఎందుకు ఈ దూరం వచ్చింది? కూర్చొని మీతో డిస్కస్ చెయ్యాలని ఉంది. అయిపోయింది, మన ఇద్దరం మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. మీరు ఇద్దరు డివైన్ కపుల్. ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ కప్స్.
మీరేదో మ్యాజిక్ చేశారు ఈ పర్సన్‌ని. మర్చిపోలేకపోతున్నారు. పదే పదే ఈ వ్యక్తికి మీరు గుర్తొస్తున్నారు. వాళ్ళ మనసులో ఇది ఉంది. ఏదైతే కూర్చొని సాల్వ్ చేసుకొని సార్ట్ ఔట్ చేసుకుందాము అని ఉన్నా ఆ వ్యక్తి చెప్పలేని స్టేజ్‌లో ఉన్నారు. ఇట్ హర్ట్స్ సో మచ్. అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మీరు దూరంగా ఉండటం కానీ, మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోకుండా ఉండడం కానీ ఈ పర్సన్‌ని చాలా బాధ పెడుతుంది. గాడ్ ఈ పర్సన్ మీకు ఒక వరంలాగా మిమ్మల్ని ఈ వ్యక్తికి ఇస్తే, ఈ వ్యక్తి ఏం చేశారు? మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. నిన్నిలా బాధ పెట్టడం నాకు కూడా బాధగానే ఉంది. నిన్ను అపురూపంగా చూసుకోవాలని ఉంది. ప్రేమగా చూసుకోవాలని ఉంది. కానీ అలా చూసుకోలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నీతో ఇంకొకసారి సెకండ్ ఛాన్స్ తీసుకోకుండా ఉండడం కానీ, నీతో మాట్లాడకుండా ఉండడం కానీ, ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేయాలి అనుకున్నా చేయకుండా ఉండడం కానీ ఈ పర్సన్ని చాలా బాధ పెడుతుంది. చెప్తున్నాను కదా, మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ తీసుకోవట్లేదు. అందుకే బాధపడుతున్నారు. తన లవ్ ఇంకా నాకు అక్కర్లేదు, నువ్వు వద్దు అని మీరు ఎక్కడ అంటారేమో అన్న భయంతో వీళ్ళ మనసులో మీతో మాట్లాడాలి అనుకున్నా కూడా మాట్లాడలేని స్టేజ్లో ఉన్నారు. ఒకవేళ మీరు వద్దు అంటే ఈ పర్సన్ ఇంకా కంప్లీట్గా జీరో. ఎలాంటి హోప్స్ ఉండవు ఈ పర్సన్కి. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు క్లారిటీ ఇవ్వండి. సో ఒకవేళ మళ్ళీ వచ్చి ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వాలని చూసినా, తన లవ్ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నా కూడా ఈ పర్సన్ ఎందుకో నేను నిన్ను హ్యాపీ చేయలేను. నైట్ అంటే అంత సీరియస్ కాదు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, నేను నిన్ను సంతోష పెట్టలేను ఎందుకు అంటున్నారు అంటే, వాళ్ళు మీ విషయంలో అంత సీరియస్గా లేరు. అట్లా అని ప్రేమ లేదు అని నేను చెప్పట్లేదు ఇక్కడ. బట్ మీ విషయంలో ఏంటంటే అంత సీరియస్గా లేరు. విత్ 2 ఆఫ్ స్వర్డ్స్ వీళ్ళకి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్నో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఈ పర్సన్. ఎటు డిసైడ్ చేసుకోవాలో తెలియట్లేదు వీళ్ళకి. కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలి మీ విషయంలో అర్థం కావట్లేదు. మేబీ ఎందుకు అర్థం కావట్లేదు అంటే మేబీ ఫ్యామిలీ మెయిన్ రీజన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోయి ఉండొచ్చు, అండ్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో వీళ్ళు ప్రెడిక్ట్ చేయలేకపోవచ్చు. ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా వెళ్తుందో, వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారో చేయరో అని ఈ పర్సన్ ముందే ఆలోచించి భయపడిపోతున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, నేను నిన్ను సంతోషపెట్టలేను, నేను నీకు తగిన వాడిని కాదు, లేకపోతే నేను నీకు తగిన దాన్ని కాదు, నేను నిన్ను హ్యాపీ చేయలేనేమో అని వీళ్ళు భయపడి వీళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా చూపించలేకపోతున్నారు.
ఒకవేళ చూపించలేకపోవచ్చు. కొంతమంది సిట్యుయేషన్‌లో అయితే చూపిస్తున్నారు. వీళ్ళు లవ్ మీకు చూపిస్తున్నారు. కానీ అది మీరు నమ్మలేకపోతున్నారు. వీళ్ళ మాటల వల్ల వీళ్ళకి ఇష్టముందో లేదో అనే విషయం మీకు అర్థం కావట్లేదు. మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక్కొక్కసారి చాలా మంచిగా మాట్లాడతారు. చాలా ప్రేమగా ఉన్నట్టు, నీ మాటే నేను వింటాను అన్నట్టుగా మాట్లాడతారు. అండ్ ఇంకొక సేపు ఆగి వచ్చేసి ఏమో, అలా ఏమో, ఇలా ఏమో అని మాట్లాడతారు. సో, దానికి మీరు కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ఏం చేయలేను. ప్రస్తుతానికి నేనేం చేయలేను అంటున్నారు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు. సో, ఈ పర్సన్ అయితే మీకు ప్రెజెంట్ మనీ ఇవ్వలేకపోతారు. ఒకవేళ ఈ పర్సన్ మీ నుంచి మనీ తీసుకొని ఉండుంటే కనుక, అది నేను రిటర్న్ చేయలేను ప్రస్తుతానికి. మేబీ వీళ్ళు మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. వీళ్ళే మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండుండొచ్చు. మీ దగ్గర నుంచి వీళ్ళేమన్నా మనీ తీసుకొనుంటే, ఆ మనీ మీకు ఈ పర్సన్ రిటర్న్ ఇవ్వలేని స్టేజ్‌లో వీళ్ళున్నారు. కొంతమంది మనీ రిటర్న్ ఇవ్వలేక కూడా మీ నుంచి దూరంగా ఉంటూ, మీ నుంచి పారిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. నేను నీకు ఇది ఇవ్వలేను. బికాస్ 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ వీళ్ళు ఇంకెవరికైనా ఇచ్చి మోసపోయి ఉండొచ్చు. ఇంకెవరైనా ఈ పర్సన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు. అది వర్క్ ప్లేస్‌లో అయ్యుండొచ్చు. మేబీ ఫాదర్ అయ్యుండొచ్చు, మదర్ అయ్యుండొచ్చు. సమ్ థర్డ్ పర్సన్ ఎవరో ఇవ్వాలి ఈ పర్సన్‌కి మనీ. అది వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఈ పర్సన్ నేను మీకు ఇవ్వలేను. తనే లాస్‌లో ఉన్నారు కాబట్టి తను మీకు ఇవ్వలేను అంటున్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఈ ఫీలింగ్స్ నన్ను బతికుండగానే తినేస్తున్నాయి అని మా వ్యూయర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. చూడండి, మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది వీళ్ళకి. మీతో మాట్లాడాలి, మీతో ఫిజికల్గా కూడా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి. డెవిల్ మీకు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారండి ఈ పర్సన్. మీరు లేకుండా ఉండలేరు. మీరు కావాలి అనిపిస్తుంది. మీతో రొమాంటికల్లీ కానీ, ఫిజికల్లీ కానీ వీళ్ళు మీతో షేర్ చేసుకోవాలని ఉంది. కానీ అది మీరు యాక్సెప్ట్ చేయరేమో. మీరు తక్కువగా చూస్తారేమో. ఎక్కడా దొరక్క నేనిప్పుడు కావాల్సొచ్చానా అని మీరు అడుగుతారేమో అని వీళ్ళు భయపడుతున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు విత్ 10 ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మిమ్మల్ని తన ఫ్యామిలీలో ఒక పార్ట్ చేసుకోవాలి, మీతో ఇట్లా ఉండాలి, అన్ని రకాలుగా మీతో తను షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. డెసిషన్, ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్ అంటే వీళ్ళు ఇక్కడ డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? బికాజ్ ప్రతి చోట ఈ పర్సన్ని ఎవరో ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడడము, కించపరచడము, హర్ట్ చేయడము, ప్రతిసారి ఏంటంటే నెగిటివ్ థింగ్స్ అనేది వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళని డిసప్పాయింట్ చేస్తూ ఉంటే, హర్ట్ చేస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే ఎలా డెసిషన్ తీసుకుంటారు? ఎలా వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోగలరు అనే హోప్ వస్తుంది. ప్రతి చోట ఈ పర్సన్ని ఏంటంటే ఇన్సల్ట్ చేయడము, బాధ పెట్టడము, హర్ట్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోగలను అనే హోప్ వీళ్ళకి ఉండట్లేదు.
ఎందుకంటే వీళ్ళ చుట్టూతా ఉన్న వాళ్ళని వీళ్ళు డిసప్పాయింట్ చేసేస్తున్నారు. అందుకే వీళ్ళేంటి డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. బికాజ్ మన చుట్టుపక్కల మనల్ని తక్కువ చేసో, లేకపోతే కించపరిచేలాగో, లేకపోతే బాధ పెట్టేలాగా మాట్లాడితే నువ్వసలు దేనికి పనికిరావు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంకా ఇట్లా మాటలు అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు గదా! అట్లా డిసప్పాయింట్ చేసేవాళ్ళు, హోప్ ఇచ్చేవాళ్ళకన్నా కూడా నీకెందుకురా నువ్వు సైలెంట్‌గా ఊరుకుంటే బెస్ట్. నీకెందుకే నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు. ఇట్లా డిసప్పాయింట్ చేసేలాగా మాట్లాడుతూ, హోప్‌లెస్‌గా హర్ట్ చేస్తూ మాట్లాడితే అవతల వాళ్ళు ఎలా డెసిషన్ తీసుకోగలుగుతారు? వీళ్ళ హోప్స్ అన్నిటికీ చూడండి 4 ఆఫ్ కప్స్ మళ్ళీ. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒకవేళ మీరు కూడా అలా మాట్లాడతారేమో. తన చుట్టూతా ఉన్నవాళ్ళు మాట్లాడినట్టు మీరు కూడా మాట్లాడతారేమో. తనని అర్థం చేసుకుంటారో లేదో మీరు. తనకు సపోర్ట్‌గా నిలబడతారో లేదో. ఇప్పుడు వాళ్ళందరూ ఎన్ని మాటలన్నా కూడా, ఎంత డిసప్పాయింట్ చేసినా కూడా వీళ్ళు పడుతున్నారు. ఒకవేళ మీరు అట్లా మాట్లాడితే అది తీసుకునే స్టేజ్‌లో వాళ్ళు లేరు కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నారు. ఐఎమ్ స్ట్రక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్. మీరిద్దరూ కలిసి ఉన్నట్టు వీళ్ళు ఊహించుకుంటున్నారు, లేకపోతే డ్రీమ్స్‌లో ఉంటున్నారు. చూడండి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ అయితే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి. అది మాత్రం నేను చెప్పగలను. సీక్రెట్‌గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరు ఒంటరిగా ఉంటూ మీ కెరియర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మనీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 7 ఆఫ్ పెంటికల్స్. అంటే మీ సైడ్ నుంచి ఈ పర్సన్‌కి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది రిసీవ్ అవ్వట్లేదు. మీరిద్దరూ కలిసే ఉన్నారు అనైతే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ. 7 ఆఫ్ పెంటికల్స్ అంటే గ్రోత్ అవుతుందా లేదా అని ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్షిప్ గ్రో అవుతుందా లేదా, మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా అని అయితే ఆలోచిస్తున్నారు. మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు ఈ పర్సన్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.